హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి ఈఎంఆర్ఎస్ లైబ్రరీ సంబంధించినటువంటి టైర్ 1 సంబంధించినటువంటి బుక్స్ ఏమేమి కొనాలి, అంతేకాదు మీకు ఫ్రీ రీసోర్సెస్ ఎక్కడైనా ఉన్నాయా, వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకి టైర్ 1 సంబంధించినటువంటి బుక్స్ అనేది చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి జనరల్ అవేర్నెస్ అనమాట. అండ్ మీకు ఇక్కడ కనపడుతుంది కదా జనరల్ అవేర్నెస్. అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చదవండి, ఓకేనా. లేకపోతే మీరు ఏదైనా పర్టికులర్ బుక్ కావాలి అనుకుంటే మాత్రం లూసెంట్ బుక్ అనేది కొనుక్కోండి, ఓకేనా. జనరల్ నాలెడ్జ్ సంబంధించి లూసెంట్ బుక్ అనేది కొనుక్కోండి. అండ్ అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చదువుకోండి. అందులో ముఖ్యంగా పాలిటీ, హిస్టరీ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, వీటికి సంబంధించి రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది చదువుకోండి. అండ్ జనరల్ నాలెడ్జ్ అనేది అన్ని టాపిక్లు అయిపోయిన తర్వాత మీకు సమయం ఉంటేనే జనరల్ నాలెడ్జ్ చదువుకోండి, లేకపోతే వదిలేయండి, ఓకేనా. అండ్ మీరు ముఖ్యంగా ప్రిపేర్ అవ్వాల్సింది కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మినిమం 4 to 5 మార్క్స్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి 4 to 5 మార్క్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి కాబట్టి 1 year కరెంట్ అఫైర్స్ అనేది చదువుకోండి. మీకు ఆన్లైన్లో చాలా ఫ్రీ పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఏదో ఒక వెబ్సైట్లో ఏదో ఒక ఛానల్ సంబంధించినటువంటి మీకు మ్యాగజైన్ అనేది చదువుకోండి, ఓకేనా. ఫ్రీగా చాలామంది అందిస్తారు కరెంట్ అఫైర్స్. లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోండి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోండి. స్పోర్ట్స్ రిలేటెడ్ అండ్ అవార్డ్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ వీటికి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి రీజనింగ్ ఎబిలిటీ అనమాట. రీజనింగ్ ఎబిలిటీ మాత్రం మీరు కోచింగ్ తీసుకోండి. ఎక్కడైనా సరే రీజనింగ్ ఎబిలిటీ ఉంటే కోచింగ్ అనేది తీసుకోండి. బుక్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. బుక్ వల్ల మీకు క్వశ్చన్లో ఆన్సర్లు ఇస్తారు తప్ప అందులో ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్గా ఉండదు. కాబట్టి మీకు లాజిక్ అనేది అర్థం కాదు. కాబట్టి డెఫినెట్లీ రీజనింగ్ ఎబిలిటీ అనేది ఏదైనా కోర్సు తీసుకోండి. లేదు మాకు రీజనింగ్ సంబంధించి బుక్ కంపల్సరీ కావాలి అనుకుంటే మాత్రం అండ్ ఒక బుక్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని. నా సజెషన్ మాత్రం రీజనింగ్ ఎబిలిటీకి ఎక్కడైనా కోచింగ్ ఉంటే 1 month 2 months సంబంధించినటువంటి పర్టికులర్ సబ్జెక్ట్, ఈ యొక్క సబ్జెక్ట్కి కోచింగ్ ఉంటే మాత్రం అది తీసుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఐసీటీ నాలెడ్జ్ సంబంధించి అయితే మాత్రం అర్హన్ సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ బుక్ అనేది ఉంటుంది. అందులో ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. కంప్యూటర్ నాలెడ్జ్ బుక్ మొత్తం ప్రిపేర్ అవ్వద్దు, ఈ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా. అండ్ మన ఛానల్ ద్వారా కూడా మీకు పీడిఎఫ్ అనేది వస్తుంది. ఒక 10 daysలో పీడిఎఫ్ అనేది మన యాప్లో ఉంటుంది. కావాలంటే అక్కడి నుంచి కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసినంత మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ అనమాట. అండ్ ఇది 30 మార్క్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు కూడా ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది మిస్ అవ్వద్దు. అండ్ మీరు డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ టైం మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈసారి అలా రావు, మీకు డెప్త్ క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి 10 క్వశ్చన్లే వచ్చాయన్నమాట, 10 మార్కులే అనమాట. ఈసారి మాత్రం 30 మార్కులు. ఈసారి చాలా డెప్త్గా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్ A to Z చదువుకోండి. ఇప్పుడు ఏవైతే కనపడుతున్నాయో ఈ టాపిక్స్ అన్నీ కూడా చదువుకోండి. వీటితో పాటు సీటెట్ సంబంధించినటువంటి టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్లు కూడా చదువుకోండి. యూజీసీ నెట్ సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్లు కూడా చదువుకోండి. ఎందుకంటే ఈ 30 మార్కులో మినిమం 25+ మీరు స్కోరింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బేసికే ఇచ్చారు, ఇక్కడ మీకు సిలబస్ బేసికే ఇచ్చారనమాట. కానీ ఈ బేసిక్ చదివితే సరిపోదు, మీకు డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అవుట్ ఆఫ్ సిలబస్ కూడా మీకు క్వశ్చన్లు ఈసారి వస్తాయి. లాస్ట్ టైం 10 క్వశ్చన్లే కాబట్టి మీకు ఎవరు కూడా డెప్త్ క్వశ్చన్లు ఇవ్వలేదు. ఈసారి మాత్రం 30 మార్క్స్ కాబట్టి మీకు డెప్త్ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. మీకు ఒక 2 books అయితే కింద సజెషన్ ఇస్తాను, మీరు ఒకసారి దానికి సంబంధించినటువంటి రేటింగ్ చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మన ఛానల్ ద్వారా కూడా మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది అండ్ ఈ దీవాళీ లోపు మీకు యాప్లో ఉంటుంది. అండ్ మీరు కావాలంటే అక్కడ కొనుక్కోండి. లేదు బుక్ కావాలి అనుకుంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ తీసుకొని మీరు టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి బుక్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ పెడగాగి కూడా సేమ్ అనమాట. పెడగాగి అనేది దాదాపు టీచింగ్ యాప్టిట్యూడ్ లెక్కనే ఉంటుంది. అండ్ ముఖ్యంగా లైబ్రరీ రిలేటెడ్ పెడగాగి అనేది మనకి బుక్స్ అనేవి లేవు. అండ్ మీకు టీచింగ్ యాప్టిట్యూడ్తో పాటు ఈ పెడగాగి సంబంధించి కూడా ఒక 1000 bits అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్, పెడగాగి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పైన 30 మార్క్స్ అండ్ కింద 30 మార్క్స్, టోటల్గా ఈ 60 మార్క్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది మనకి యాప్లో ఉంటాయి అన్నమాట. దీవాళ లోపు మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అండ్ పెడగాగి అనేది కూడా ఏముండదు, మీకు యాక్టివిటీ బేస్డ్ అనమాట. అంటే ఏంటి అంటే లైబ్రరీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్లు అనేవి ఉంటాయి.
అండ్ మీకు లాస్ట్ టైం సంబంధించినటువంటి ప్రీవియస్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ చూడండి, అందులో మీకు తెలుస్తుందన్నమాట. ఒక 5 క్వశ్చన్స్ వరకు మీకు పెడగాగి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పెడగాగి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, మీకు అర్థమవుతుంది. అప్పుడు పెడగాగి క్వశ్చన్లు ఎలా ఉంటాయి అనేది మీరు ఒక 1000 బిట్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు అవే క్వశ్చన్లు రావు, బట్ ఆ క్వశ్చన్లు చేస్తే మీరు ఎగ్జామ్లో వచ్చే 20 క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారనమాట. ఓకేనా, మీకు అర్థమవుతుంది మీకు ఎలాంటి క్వశ్చన్ అనేది ఎలా ఉంటుంది, మీకు ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్ ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. మీకు అఫీషియల్ పీడిఎఫ్ 60 పేజీలు ఉంటుంది. అండ్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఒక 2-3 పేజెస్ అనేది ఉంటుంది. మీకు అఫీషియల్ పీడిఎఫ్ అవసరం లేదు, మొత్తం కూడా సమ్మరీ పీడిఎఫ్ అనేది చదువుకోవాలి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది చూసుకోవాలి. 10 మార్క్స్ అనమాట ఇది. లాస్ట్ టైం మనకి 5 మార్క్సే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఈసారి 10 మార్క్స్ అనమాట. కొంచెం డెప్త్గా అడిగే అవకాశం ఉంది, కాబట్టి మీరు అఫీషియల్ పీడిఎఫ్ కూడా ఒకసారి చూసుకోండి. బట్ మన ఛానల్లో కూడా ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు దీవాళ లోపు యాప్లో వచ్చేస్తుంది అనమాట. అండ్ A to Z చదువుకోవాలి. ఓకేనా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పీడిఎఫ్ అనేది ఎవ్రీథింగ్ చదువుకోవాలన్నమాట. అసలు ఏది కూడా మీరు మిస్ అవ్వద్దు. ఒక 1000 బిట్స్ అనేవి ఉంటాయి, నోట్స్ అనేది ఉంటుంది, అవన్నీ కూడా చదువుకోవాలి. 10కి 10 కొట్టవచ్చు. మీకు ముఖ్యంగా ఐసీటీ నాలెడ్జ్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఐసీటీ నాలెడ్జ్ 15 క్వశ్చన్లు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 10 క్వశ్చన్లు, మీకు 25 క్వశ్చన్లు 25 కొట్టవచ్చు. అండ్ ఆ తర్వాత జనరల్ ఇంగ్లీష్ అనమాట. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇంగ్లీషు చాలా యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ అనేది నేర్పిస్తున్నారు. అందులో గ్రామర్ అనేది ఉంటుంది, ఆ గ్రామర్ ప్రిపేర్ అవ్వండి చాలు. ఎందుకంటే ఇవి మార్క్స్ కలవవు కదా, మీకు క్వాలిఫైయింగ్ పర్పసే జనరల్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లోనే ప్రిపేర్ అవ్వండి. లేదు మాకు బుక్ కావాలంటే లూసెంట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ బుక్ అనేది తీసుకోండి. అండ్ ఆ తర్వాత జనరల్ హిందీ అనమాట. జనరల్ హిందీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీకు కొన్ని ఛానల్స్ అనేది సజెషన్ ఇస్తాను, మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. హిందీ ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, వాటికి సంబంధించిన గ్రామర్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించినటువంటి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి మీకు చెప్తాను. ఆ యూట్యూబ్ వీడియోస్ చూడండి. సంధి, సమాస్, విలోమ శబ్ద, పర్యాయవాచి శబ్ద అండ్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. అందులో మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా, జనరల్ హిందీ సంబంధించి మీరు ఆ వీడియోలు చూసి ప్రిపేర్ అవ్వండి చాలు, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇంగ్లీష్ డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ అనమాట. రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందజేస్తాను. దీవాళ లోపు మీకు యాప్లో ఉంటుంది. దీవాళ లోపు మన సబ్జెక్ట్ సంబంధించినటువంటి టీచింగ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, పెడగాగి కానివ్వండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, ఐసీటీ నాలెడ్జ్ కానివ్వండి, రీజనల్ లాంగ్వేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీవాళ లోపు మన యాప్లో మీకు వచ్చేస్తాయి పీడిఎఫ్లు అన్నీ కూడా. అండ్ MCQs కూడా వచ్చేస్తాయి. ఓకేనా, అండ్ మీరు ఒకవేళ రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి బుక్ తీసుకోవాలంటే వ్యాకరణం బుక్ మీ స్టోర్లలో ఎక్కడైనా దగ్గర పట్ల స్టోర్ ఉంటే అక్కడ వెళ్ళి తెలుగు వ్యాకరణం బుక్ తీసుకొని సందులు, సమాసాలు అవన్నీ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇదనమాట మనకి టైర్ 1 సంబంధించినటువంటి లైబ్రరీ బుక్స్ యొక్క వివరాలు. అండ్ మీకు టైర్ 2 సంబంధించి టైర్ 1 అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకేనా, అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.